హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ యూబీ వ్లాగ్స్. ఈరోజు డుగ్గుకి ఉగ్గు తయారు చేసేద్దాం. ఎలా అనుకుంటున్నారా? కావలసినవన్నీ నేను రెడీలో పెట్టుకున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా పదండి చేసేద్దాం. బాదం పప్పు, శనగలు, జీడిపప్పు, రాగులు, సగ్గుబియ్యం, రైస్, ఎర్ర కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, వాము, ఇంకా జీలకర్ర. ముందైతే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని ముందు మినపగుళ్ళు వేయించుకుందాం. మినపప్పులో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి దోరగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా దోరగా అయ్యాక తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఎర్ర కందిపప్పు కూడా వేపుకుందాం. దీంట్లో కూడా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వేపుకునేటప్పుడు పక్కనే ఉండి కలుపుతూనే ఉండాలి. అప్పుడే పప్పులన్నీ సమానంగా వేగుతాయి. దీని కలర్ ఇలా చేంజ్ అయింది అంటే ఇది ఇంకా వేగిపోయినట్టే. ఇలా అయ్యాక దీన్ని కూడా తీసుకొని గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత కందిపప్పు, ఇది కూడా వేసుకొని మంచిగా కలుపుతూ వేయించుకోవాలి. దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక దీన్ని కూడా తీసుకొని గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత పెసరపప్పు, ఇదైతే కొంచెం త్వరగానే వేగిపోతుంది. జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోవాలి. కొంచెం మాడినా మళ్ళీ టేస్ట్ బాగోదు, పిల్లలు తినరు. వేగాక తీసి గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం, ఇందాక వేయించుకున్న పప్పులు అన్నీ 1 గ్లాస్ చొప్పున తీసుకోవాలి. బియ్యం మాత్రం 2 గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. బియ్యం కూడా వెంటనే వేగిపోతాయి. వేగగానే తీసి గిన్నెలో వేసేసుకోవడమే. సగ్గుబియ్యం ఇంకా పల్లీలు, ఈ రెండు మాత్రం 2 స్పూన్స్ తీసుకున్నా. ఇవి కూడా మంచిగా వేగాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది. వాటి కలర్ చేంజ్ అయ్యాక తీసి గిన్నెలో వేసేసుకుందాం. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, వీటిలో కొంచెం అంత నెయ్యి వేసుకొని దోరగా వేపుకోవాలి. పిల్లలు పెరిగే కొద్దీ నట్స్ అనే పెంచుకోవచ్చు. ఇవి బాగా వేగాక తీసేసి గిన్నెలో వేసేసుకుందాం. లాస్ట్లో వాము, జీలకర్ర, ఇంకా రాగులు, ఇవి కూడా త్వరగా వేగిపోతాయి. 2 మినిట్స్ అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా బాగా వేయించి గిన్నెలో వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. 9 మంత్స్ దాటిన పిల్లలకైతే జల్లెడేమీ పట్టాల్సిన అవసరం లేదు. కానీ డుగ్గు 7 మంత్స్ ఓల్డే కాబట్టి నేను జల్లెడ పడుతున్నాను. ఎలా వండాలో కూడా చెప్తా. 2 స్పూన్స్ పిండికి గ్లాస్ నిండా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక స్టవ్ ఆపేయాలి, ఎందుకంటే చల్లారాక గట్టి పడుతుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని పిల్లకి తినిపించచ్చు. డుగ్గుకైతే ఇదంటే చాలా ఇష్టం. వాడు దీన్ని చాలా ఇష్టంగా తింటాడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. మరి బాయ్ బాయ్.